మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మరి యొక్క ఉదయకాలము దేవుని యొక్క మాటలను ధ్యానించుటకు దేవుడు మనకు ప్రశస్తమైన సమయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉదయకాల ధ్యానమునకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి 10 ఆజ్ఞలను 2 ఆజ్ఞలుగా సంగ్రహించారు. సో మత్తయి సువార్త 22వ అధ్యాయంలో చూసినట్టయితే నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అనేది మొదటి ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలి అనేది 2వ ఆజ్ఞ కింద మార్చారు. ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు, దానిని ఆయన ఎస్టాబ్లిష్ చేయడానికే వచ్చారు అని తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా ఇట్స్ ఎంఫోసిస్ ఈజ్ ఆన్ మేకింగ్ ఏ మ్యాన్ అండర్స్టాండ్ దట్ హీ ఈజ్ సిన్ఫుల్. కానీ న్యూ టెస్టమెంట్ ఎంఫోసిస్ ఏమో అంతర్గత పరివర్తనను గురించి తెలియజేస్తూ ఉంది. సో దీని విషయాలన్నీ కూడా మనం 22వ అధ్యాయంలో ధ్యానం చేశాము. ఇతరుల యొక్క ఎద్దుని కానీ గొర్రెల్ని కానీ దొంగిలించడం గురించినటువంటిది, థెఫ్ట్ ఆఫ్ ద ఆక్సన్ అండ్ షీప్ మొదటి 4 వచనాల్లోనూ, అలాగే స్టోలెన్ ఆర్ కిల్డ్ యానిమల్స్ ఫౌండ్ అలైవ్ని 5 to 6 వర్సెస్లోనూ, ఇతరులకు ట్రస్టీగా మనం కొంత ప్రాపర్టీని అప్పగించినప్పుడు దానికి సంబంధించిన చట్టాలు 7-8 వచనాలలోనూ, తర్వాత లాస్ ఆర్ థెఫ్ట్ ఆఫ్ ది యానిమల్ 9-12 వచనాల్లోనూ, 11-15 వరకు యానిమల్స్ డ్యామేజ్ కలుగు చేస్తే దాని గురించినవి చట్టాలు ఉన్నాయి. సో దీస్ ఆర్ ద లాస్ కన్సర్నింగ్ ప్రాపర్టీ అండ్ రెస్టిట్యూషన్ మొదటి 15 వచనాలలో. ఆ తర్వాత సెడక్షన్ గురించి, తర్వాత మరులు కొల్పి, కన్యకను మరులు కొల్పి శయనించడాన్ని బట్టి దాని వలన ఏం చేయాలి అనేది, బెస్టియాలిటీ మృగ సంయోగమును గురించి మరణశిక్ష విధించాలి అని చెప్పాడు. తర్వాత అట్టడుగు వర్గాల వారిని, వల్నరబుల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉంది అని 18, 20-23 వరకు, అలాగే 19-20 వరకు ఆల్టర్స్ అండ్ బ్లడ్ షెడ్ని గురించి రాయబడి ఉంది. సో ఆ తర్వాత మనం చూసినట్టయితే 24-27 వరకు ఇంట్రెస్ట్స్ ఆన్ లోన్స్ని గురించి, 28-31 వరకు రెస్పెక్ట్ ఫర్ గాడ్ అండ్ రిలీజియస్ ఆబ్లిగేషన్స్. ఇక్కడ సోషల్ అండ్ మోరల్ లాస్ని 16 to 31లో మనం చూస్తూ ఉన్నాము. 23వ అధ్యాయంను మనము ఈరోజు ధ్యానం చేయబోతూ ఉన్నాము. డివైన్ జస్టిస్ అండ్ కంపాషన్. we can say the ethical and ritual laws, and also it talks about the worship of God, proper worship of God గురించి మాట్లాడుతుంది. ఈ విషయాలు ధ్యానం చేద్దాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా తండ్రి, మరి ఒకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. ఈ ఉదయకాలము మీరు మాతోనూ మా ప్రియులతోనూ మాట్లాడి మమ్మలను ఆత్మీయంగా బ్రతికించుమని, మీ మాటలలో ఉన్నటువంటి జీవము మా జీవితాలలో కనిపించినట్లుగా, అవి మాలో క్రియ చేయనట్లుగా సహాయం చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. So welcome once again to the morning meditation. We have been meditating how to live a life of justice and integrity. న్యాయవంతమైన తర్వాత ఇంటిగ్రిటీ కలిగినటువంటి జీవితాన్ని దేవుని కొరకు ఏ విధంగా జీవించాలో మనము ఈ 21-23 అధ్యాయాలలో చూస్తున్నాము. సో ద కవెనెంట్ లా ఆర్ ద కవెనెంట్ కోడ్, or we can also say the legal code. సినాయి పర్వతం మీద దేవుడైనటువంటి యెహోవా మోషేను పిలిచినప్పుడు ఇచ్చినటువంటి అనుబంధ చట్టాలను ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇక్కడ మనం చూసేది లాస్ అగేన్స్ట్ స్ప్రెడింగ్ ఫాల్స్ రిపోర్ట్స్, లేని వార్తలను పుట్టించే దానిని గురించి,
తర్వాత పర్వర్టింగ్ జస్టిస్, న్యాయాన్ని త్రిప్పివేయటాన్ని గురించి. ఆ తర్వాత మనం చూసేటువంటిది పూర్ పీపుల్ని, ఫెయిర్నెస్ ఇన్ ఎంఫసైజింగ్ ద ఫెయిర్నెస్ ఇన్ లీగల్ ఇష్యూస్, చట్టపరమైనటువంటి విషయాలలో న్యాయబద్ధంగా ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి తెలియజేస్తుంది. షోయింగ్ కైండ్నెస్ టు ది ఎనిమీస్, శత్రువులకు మనం దయ చూపించటాన్ని గురించి. కేరింగ్ ఫర్ ద పూర్ పీపుల్, దీని గురించి ఈ అధ్యాయము మాట్లాడుతూ ఉంది. సో మొదటి 9 వచనాలలో లాస్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇంటిగ్రిటీని మనము చూస్తాము. లెట్ us see the first verse. లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో కూడా నీవు కలియకూడదు. ఇది దేవుడు అంటున్నాడు, లేని వార్తను పుట్టించడం. మనకిది మన యొక్క మాటలలో చెప్పాలి అంటే కొండెములు చెప్పడం అంటాం, గాసిపింగ్. ఇది చాలా పెద్ద పాపం. ఒక వ్యక్తి మన ఎదుట లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి వెనకాల మాట్లాడడం అనే దానిని దేవుడు చాలా పెద్ద క్రైమ్ కింద పరిగణిస్తున్నాడు. కీర్తన గ్రంథం 101:5లో దేవుడు చెప్పేది ఏంటంటే, నీ పొరుగు వానిని చాటున దూషించు వారిని నేను సంహరించదను అంటాడు. నీ పొరుగు వారిని చాటున దూషించు వారిని, లేదంటే పొరుగు వారిని గురించి స్లాండర్, గాసిప్ చేసేటువంటి వారిని దేవుడు మామూలుగా పరిగణించడు. అందుకే సామెతల గ్రంథకర్త 10:18లో చెప్తాడు, కొండెములను ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడవుతాడు. ఇన్వెంటర్ ఆఫ్ ద గాసిప్స్ అండ్ ఆల్సో ద రిసీవర్ ఆఫ్ ద గాసిప్స్, ఫాల్స్ రిపోర్ట్స్ ఉన్నాయి కదా, బోత్ ఆర్ ఈక్వల్లీ క్రిమినల్. ఇద్దరు కూడా దేవుని దృష్టిలో క్రిమినల్స్గా నిలుస్తారు. అందుకని గాసిప్ చెప్పేవారిని ఎంకరేజ్ చేయకూడదు, గాసిప్ని మనం వినకూడదు. ఇది మనము చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. కాబట్టి ప్రొహిబిషన్ ఆఫ్ ద ఫాల్స్ రిపోర్ట్స్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు కమాండ్మెంట్ నంబర్ 9, 9వ ఆజ్ఞ 20వ అధ్యాయంలో చూసినట్టయితే 9వ ఆజ్ఞ 16వ వచనం, నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు అనే దానికి ఎక్స్టెన్షన్ లానే ఈ లా అన్నమాట. లేవియకాండంలో 19:16లో తెలియజేస్తూ ఉన్నాడు దేవుడు. 19:16లో, నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు అని చెప్తున్నాడు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు, ఇంటింటికి తిరగకూడదు. ఈ విషయాన్ని 11వ వచనంలో కూడా, నేను మీ దేవుడైన యెహోవాను, మీరు దొంగిలంపకూడదు, బొంకకూడదు, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడదు, నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు అని చెప్పిన తర్వాత ఈ మాటలు చెప్తున్నాడు. నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరగకూడదు. చాలామంది చేసేటువంటి పని ఇదే, ఈ కొండెములు చెప్పుకోవడం. సంఘంలోనికి వచ్చినప్పుడు కొండలు చెప్పుకోవడం, ఇరుగు పొరుగు వారితో వారి పిల్లల గురించి ఇలా అంట కదా, అలా అంట కదా అని అటకబుర్లన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు. వీరందరినీ మనం దైవవాక్యం చెప్తున్నటువంటిది బుద్ధిహీనులు అని. అటువంటి బుద్ధిహీనులు మనలో ఉండకూడదు అనేది దేవుని యొక్క చిత్తం. అందుకని ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు, చాలా సీరియస్గా. అన్యాయపు సాక్ష్యం ఒకరి మీద చెప్పడానికి ఒకడు నేరం మోపుడికై అబద్ధం ఆడితే ఆ ఇద్దరు యెహోవా సన్నిధిని అనగా న్యాయాధిపతుల ఎదుట నిలవబడవలసి ఉంటుంది అని డ్యూట్రానమీ 19:16 చెప్తుంది. ద్వితీయోపదేశకాండం 19:16 చెప్తుంది. సో లేని వార్తను పుట్టించటం, అన్యాయపు సాక్ష్యమును పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. వికిడ్ పీపుల్తో మనం కలవకూడదు. మనకెవరైనా వచ్చి లేని విషయాలను చెప్తూ ఉంటే దానిని మనం ఖండించాలి, కానీ వారితో పాటు మనం ఏకమైపోకూడదు. ఇక్కడ ఒక ప్యాసివ్ సిన్గా పరిగణించవచ్చు. అదేంటి అంటే,
we may not also say call it a passive sin, but also it is an active sin అని కూడా చెప్పవచ్చు. ఏంటంటే ఒక వ్యక్తి ఇలాగ గాసిపింగ్ చేస్తున్నప్పుడు మనం కామ్గా ఊరుకుంటే అది కూడా పాపమే. వారిని మనం హెచ్చరించాల్సి ఉంటుంది. హెచ్చరించకుండా వారేదో చెప్పుకుంటున్నారులే మనకెందుకు వేరే వాళ్ళ గురించి అని కల్పించుకోకుండా ఉంటారే, దానిని కూడా దేవుడు పాపం కిందే కన్సిడర్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాల్లో. క్రైస్తవులు అనేటువంటి వారు ఈ విషయాలను పాపాల కింద ఏమాత్రమును పరిగణించరు. సో ఇటువంటి పాపాలు మన దైనందిన జీవితాలలో జరుగుతూ ఉన్నప్పుడు వాటికి క్షమాపణ లేకపోతే మనం దేవుని రాజ్యంలోనికి వెళ్ళలేము. So it is very difficult for people to identify what is sin and what is not. ఈ రోజుల్లో అంతా ఒకటైపోయింది, అంత కాంప్రమైజింగ్ క్రిస్టియానిటీ అయిపోయింది. ఇదంతా ఇంతే కదా అని చాలా తేలికగా మన యొక్క జీవితాలను, క్రైస్తవ జీవితాలను జీవించుచు ఉన్నాం. అలాగా దేవుడు మనలను జీవించాలని కోరుకోవడం లేదు. 2వ వచనం, దుష్కార్యం జరిగించుటకై సమూహమును వెంబడించవద్దు. అంటే మాబ్ కల్చర్, జనాలందరూ ఏదైతే చేస్తారో మనం కూడా అదే చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడదు. దుష్కార్యం జరిగించడానికి యేసుక్రీస్తు ప్రభువును పిలాతు దగ్గరకు తీసుకొని వచ్చారు. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ట్రయల్ జరుగుతుంది. పిలాతు అంటున్నాడు, ఈయనలో పాపం ఏది కూడా నాకు కనిపించటం లేదు, మరణశిక్ష విధించేటువంటి పాపం ఎక్కడ కూడా కనబడట్లేదు అని. ఈ పండుగ సందర్భంగా మీకు ఒకరిని విడుదల చేస్తాను కదా, అది యేసును విడుదల చేస్తాను అని చెప్తారు. చెప్తే అప్పుడు అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు, అక్కడున్న ప్రజలందరినీ కూడా ప్రేరేపిస్తున్నారు. యేసును సంహరించుటకు జనములను ప్రేరేపించెను అని రాయబడి ఉంటుంది 27-20లో మత్తయి సువార్తలో. ఇక్కడ ఏం చెప్తున్నాడు? న్యాయమును త్రిప్పివేయుటకై సమూహంతో చేరి వ్యాజ్యములో సాక్ష్యం పలకకూడదు. ఇప్పుడు వీరేమంటున్నారు? మాకు యేసు ప్రభు వద్దు, యేసు ప్రభుని సిలువ వేయండి, బరబ్బాను మాకు విడుదల చేయండి అని చెప్పేలాగా జన సమూహములను ప్రేరేపిస్తున్నారు ఈ ప్రధాన యాజకులు. సో దుష్కార్యం జరిగించడానికి సమూహమును మనం వెంబడించకూడదు. తర్వాత రాజుల గ్రంథంలో, మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో దుష్కార్యమును జరిగించడానికి జెజబెల్ కొందరిని పురమాయిస్తుంది. సో ఇప్పుడు అబద్ధ సాక్ష్యం కూడా చెప్తారు అక్కడ. మొదటి రాజుల గ్రంథం 21వ అధ్యాయం 10వ వచనం నుంచి మనం చదువుకుంటే 21:10లో let us see about Jezebel, 21st chapter, verse 10. నీవు దేవునిని రాజును దూషించితివి అని అతని మీద సాక్ష్యం పలుకుటకు పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచాలి. తీర్పు అయిన మీదట అతనిని బయటకు తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టండి. అతని పట్టణపు పెద్దలను, పట్టణమందు నివసించు సామంతులను యెజబెలు తమకు పంపిన తాకీదు ప్రకారం జరిగించిరి. ఏం చేశారు? నాబోతు యొక్క ద్రాక్ష తోటను ఇవ్వనన్నాడని చెప్పి యెజబెలు, అహాబు చెప్తే యెజబెలు నువ్వు ఊరుకో, నేను డీల్ చేస్తాను కదా అని చెప్పింది. డీల్ చేస్తానని చెప్పి ఇలాగ అబద్ధ సాక్ష్యం పలికించి నాబోతును రాళ్లతో కొట్టి చంపించేసింది. ఆ తర్వాత మనకు బాగా తెలుసు దేవుడు ఆమెకు విధించినటువంటి శిక్ష. 19వ వచనంలో, నీవు అతని చూచి ఇలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని, అంటే ఈ ద్రాక్ష తోటను స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజంగా నాకును అని అతనితో చెప్పాను. సో ఈ విధంగా
జెజబెల్కి దేవుడు శిక్షను విధించాడు. ఇట్ ఈస్ వెరీ సీరియస్ క్రైమ్. అందుకని అబద్ధ సాక్ష్యం పలకూడదు, జన సమూహములతో పాటు మనం చేరకూడదు, అబద్ధంగా వ్యాజ్యం ఆడకూడదు అనేది ఇక్కడ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత 4వ వచనంలో రిటర్న్ ఆఫ్ ద ప్రాపర్టీ ఆఫ్ ది ఎనిమీ. శత్రువును మనము ఒక శత్రువు మనల్ని హేట్ చేస్తున్నప్పుడు, ద్వేషిస్తున్నప్పుడు అతనికి సంబంధించినటువంటి జంతువులు మనల్ని హేట్ చేయవు కదా. అలాంటప్పుడు యూ షుడ్ నాట్ హేట్ ది యానిమల్ ఆఫ్ ద వన్ హూ హేట్స్ యూ అని చెప్తారు కొందరు. సో మనము చేయవలసిన పని ఇక్కడ ఏంటంటే, నీ శత్రువు ఎద్దు కానీ గాడిద కానీ తప్పిపోతే అది నీకు కనబడితే అగత్యంగా దానిని తోలుకొని వచ్చి వానికి అప్పగించాలి అని ఇక్కడ రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఏం చెప్పాడు? 43 నుంచి 45 వరకు, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి అని అంటున్నాడు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారిని గురించి ప్రార్థన చెయ్యండి. 5వ అధ్యాయము 43 నుంచి 45 వరకు చూద్దాము. మాథ్యూ చాప్టర్ 5. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట విన్నారు కదా, నేను మీతో చెప్పున్నదేను ఏమనగా. సో న్యూ టెస్టమెంట్లో యేసు ప్రభు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. మీరు మిమ్మును ప్రేమించు వారినే ప్రేమించిన ఎడల మీకేమి ఫలం కలుగును? సుంకర్లు కూడా అలాగే చేస్తున్నారు కదా అని అంటున్నాడు. సో మనల్ని ప్రేమించే వారిని ప్రేమిస్తే పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మనల్ని ద్వేషించే వారిని, మన శత్రువులను మనం ప్రేమించినప్పుడు అది దేవుని యొక్క బిడ్డలనుగా మనలను ఇతరులకు సాక్ష్యం ఇచ్చేట్లుగా, మన క్రియల ద్వారా సాక్ష్యం ఇచ్చినట్లుగా చేస్తుంది. అందుకని మనం ఈ ఆజ్ఞ ఈ అనుబంధ ఆజ్ఞను మనము ఆచరించేటువంటి వారంగా ఉండాలి. ఇంకా మనము ప్రావర్బ్స్ చాప్టర్ 25లోను అలాగే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలోను చదువుకుంటాము. మన శత్రువు ఆకలి కొంటే వానికి మనం ఆహారం పెట్టాలి, దప్పికొంటే దాహం ఇవ్వాలి. అలాగూ కనుక మనం చేసినట్టయితే వాడి నెత్తి మీద ఒక హీప్ ఆఫ్ కోల్స్ని పోసినట్టుగా అవుతుంది అని చెప్తాడు సామెతల గ్రంథకర్త 25:22లో. అలాగా మనం ప్రేమ చేత శత్రువును లేదంటే ద్వేషాన్ని జయించాల్సి ఉంటుంది. 5వ వచనం, నీవు నీ పగవాని గాడిద బరువు క్రింద పడియుండుట చూసి దాని నుండి తప్పింపక ఎందునని నీవు అనుకొనినను అగత్యముగా వానితో కలిసి దాన్ని విడిపింపవలెను అంటున్నాడు. కాబట్టి మనం ఇక్కడ చేయవలసింది పగవాని గాడిది కదా అని సహాయం చేయకుండా ఉండటానికి వీలు లేదు అని అంటున్నాడు. ఆ తర్వాత డూ నాట్ డినై జస్టిస్ టు ద పూర్ పీపుల్. 23వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తున్నటువంటి దానిలో వ్యాజ్యమాడు బీదవాడైనను వాడు బీదవాడైనను వాని ఎడల పక్షపాతంగా ఉండకూడదు. పేదవారికి గొప్పవారికి ఒకటే న్యాయం చేయాల్సి ఉంటుంది. అందుకే ఇక్కడ దరిద్రుని వ్యాజ్యంలో న్యాయం విడిచి తీర్పు తీర్చకూడదు అని అంటున్నాడు. యూ షుడ్ నాట్ డినై జస్టిస్ టు ద పూర్. డబ్బులున్న వారికి మనం ఒత్తాసు పలకటానికి ఏమాత్రమో వీలు లేదు. ఇది ప్రపంచంలో జరుగుతున్నటువంటిదే. ఆ తర్వాత అబద్ధం నాకు దూరంగా ఉండుము, నిరపరాధిని అయినను నీతిమంతుని అయినను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషిగా ఎంచను అని అంటున్నాడు. దుష్టుని నిర్దోషిగా ఎంచడు. 34వ అధ్యాయం చూస్తే ఇదే ఎక్సోడస్ చాప్టర్ 34లో
వర్స్ 7 చూసినట్టయితే, వర్స్ 7, ఆయన వెయ్యి వేల మందికి కృప చూపుచు దోషమును అపరాధమును పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచడు అని అంటున్నాడు. సో దోషం చేస్తే తప్పకుండా మనకి ఆయన మనల్ని నిర్దోషిగా ఏమాత్రం ఎంచడు, దోషిగానే ఎంచుతాడు. ఆ తర్వాత లంచం పుచ్చుకునే దాని గురించి, లంచం తీసుకోనకూడదు. లంచము దృష్టి గల వానికి గ్రుడ్డితనం కలుగజేసి నీతిమంతుల మాటలకు అపార్థము చేయించును. ద్వితీయోపదేశకాండం 16:19లో యూ షుడ్ నాట్ డిస్టార్ట్ జస్టిస్ అని చెప్తాడు. బ్రైబ్ బ్లైండ్స్ ద వాయిస్, జ్ఞానులకు గుడ్డితనాన్ని కలుగజేస్తుంది లంచం అని తెలియపరుస్తూ ఉన్నాడు దేవుడు. అలాగనే ఎవరైనా సరే లంచాన్ని యాక్సెప్ట్ చేస్తే వాడు శాపగ్రస్తుడు అని కూడా 27-25 ద్వితీయోపదేశకాండంలో రాయబడి ఉంది. సో చాలామంది క్రైస్తవులు లంచాలు పుచ్చుకునే వారిగా ఉంటారు. ఇది మరి మా కుటుంబాన్ని మేము ఎలా పోషించాల్సి ఉంటుందండి, లంచాలు తీసుకోకుండా మా వల్ల కాదు అని అంటే, ఇంకా లంచాలు తీసుకోకపోతే మేము ఇబ్బందుల్లో పడతామండి, ఇతరులందరూ తీసుకుంటున్నప్పుడు మా షేర్ని మాకు ఇస్తూ ఉంటారు అని చెప్తుంటారు. అలా తీసుకోవడం కూడా పాపమే. మనం దేవుని యొక్క బిడ్డలం కదా, దేవుని కుమారులమని మనం నిరూపించుకోవాలి అంటే ఈ విషయాలన్నింటిలో కూడా మన దైనందిన జీవితాలలో యేసు ప్రభువును మనము ఇతరులకు ప్రదర్శించగలిగే వారంగా ఉండాలి, సాక్షులంగా జీవించాలి. సో అందరూ లంచాలు పుచ్చుకుంటుంటే మనం కూడా పుచ్చుకున్నట్టయితే మనకును ఇతరులకు ఏమాత్రమును వ్యత్యాసం ఉండదు, అందరం ఒకటైపోతాము. సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో ఈ శామ్యూయల్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే లంచాలు పుచ్చుకుంటారు. 8వ అధ్యాయం 3వ వచనం చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథం 8:3లో 8 and 3. వీరు బయర్షెబాలోని, అనగా శామ్యూయల్స్ చిల్డ్రన్ జోవెల్ అండ్ అబియా, వీరిద్దరు కూడా బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేశారు. దే వర్ డిస్టార్టింగ్ జస్టిస్. సో ప్రవక్త పిల్లల గురించి చెప్పబడుతుంది ఈ మాట. ఎవరైనా సరే దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. ఇంకా మత్తయి సువార్త 28వ అధ్యాయం 12వ వచనంలో చూసినట్టయితే ఈ చీఫ్ ప్రీస్ట్స్, ప్రధాన యాజకులు, యేసు ప్రభు సమాధికి కాపలా కాసేటువంటి ఆ బంట్రౌతులు లేదంటే గార్డ్స్ ఉంటారు కదా, సైనికులు, వారికి వీరు లంచం ఇచ్చినట్టుగా కూడా చూస్తాము. సో లంచం ఇవ్వడం అనేది అది పరిశుద్ధ గ్రంథము తీసుకోవడం, ఇవ్వడం అనేది రెండు కూడా పరిశుద్ధ గ్రంథము యొక్క దృష్టిలో, దేవుని దృష్టిలో అపరాధములుగా పరిగణించబడతాయి. సో లంచం తీసుకొనకూడదు. లంచం దృష్టి గల వానికి గుడ్డితనం కలిగజేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థము చేయించు. తర్వాత ఫారినర్స్ని, పరదేశిని బాధింపకూడదు. పరదేశి మనస్సు ఎట్లుండునో మీరు ఎరుగుదురు కదా. మీరు కూడా ఇంతకుముందు ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నారు. ద్వితీయోపదేశకాండం 24:14 చూసినట్టయితే అక్కడ దేవుడు చెప్తూ ఉంటాడు 24:14లో మీరు కూడా ఆనాడు 17వ వచనం చూద్దాం. 17వ వచనం, పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయం తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రం తాకట్టుగా తీసుకోకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయి ఉండగా నీ దేవుడైన యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకం చేసుకొనవలెను. అందుచేత ఈ కార్యము చేయవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఆ ముందు కూడా వీరిని గురించి పరదేశులను గురించి, దరిద్రులను గురించి, విధవరాండ్రను గురించి,
దాసులను గురించి కూడా రాయబడి ఉంది, తండ్రి లేని వారిని గురించి రాయబడి ఉంది. సో దేవుడు మనల్ని మన యొక్క బానిసత్వంలో నుంచి బయటకు రప్పించాడు. మనము దేవుని బిడ్డలంగా జీవిస్తూ ఉన్నాము కనుక జాగ్రత్త కలిగినటువంటి వారంగా ఉండాలి అనేది దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం మన పట్ల. మీరు ఐగుప్తు దేశంలో పరదేశులుగా ఉన్నారు కదా, అందుకని పరదేశుల యొక్క మనస్సు ఎలా ఉంటుందో మీకు తెలుసు. అందుచేత వారిని మీరు బాధ పెట్టకూడదు అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ జస్టిస్ అండ్ ఇంటెగ్రిటీ. సాబత్ లాస్ 10వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనం వరకు, ఆ తర్వాత ఫెస్టివిటీస్ని గురించినటువంటి చట్టాలు అన్నీ మనము మిగిలినటువంటి ఈ భాగంలో నేర్చుకుందాము, ప్రార్థించుకుందాము. లెట్ us కంటిన్యూ టుమారో. పరిశుద్ధుడా, మా ప్రియ ప్రభువా, మా రక్షక, మాకు మీరు అనుగ్రహించినటువంటి మీ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలు, ద డివైన్ కోడ్ని మేము, కవెనెంట్ కోడ్ని, లీగల్ కోడ్ని మేము చదువుకుంటూ ఉన్నాం. మా దైనందిన జీవితాలలో వీటిని మేము పాటిస్తున్నామా లేదా అని కేర్ఫుల్ ఎగ్జామినేషన్ చేసుకోవడానికి మాకు కృప చూపించండి. ఇతరులను గురించినటువంటి వార్తలను, ఫాల్స్ రిపోర్ట్స్ని స్ప్రెడ్ చేయడం, గాసిపింగ్ చేయడం, స్లాండరర్స్గా ఉండటం, అనగా ఇతరులకు కొండెములు చెప్పేటువంటి వారంగా మేము ఉండటం అనేది మీకు ఏమాత్రమునో కూడా ఇష్టం లేదు. కనుక మా మాట అవునన్నది అవునన్నట్టుగాను, కాదన్నది కాదన్నట్టుగాను ఉండునట్లుగాను సహాయం చేయండి. గాసిప్ స్ప్రెడ్ చేసేటువంటి వారిని మేము మరి పేషెంట్గా వారికి ఏమీ కూడా చెప్పకుండా ఉన్నట్టయితే అది కూడా పాపం కిందే కన్సిడర్ చేస్తున్నారని మేము ఈ ఉదయకాలం మందు నేర్చుకున్నాము. కాబట్టి ఎవరినో గురించి మాట్లాడుకుంటున్నారు కదా అని ఖండించకుండా మేము ఉండినట్టయితే అది మీకు వ్యతిరేకమైన కార్యం. కనుక అలా చేస్తున్నటువంటి మేము మమ్మల్ని సరి చేసుకోవడానికి కృప చూపించండి. అలాగే నాయన, మా ప్రియులలో ఎవరైనా సరే లంచాలు పుచ్చుకునే వారిగా ఉన్నట్లయితే దానిని మానివేయడానికి మీరు కృప చూపించండి. ఇతరులకు లంచాలు ఇవ్వకుండా వారిని గుడ్డి వారిని చేయకుండా ఉండునట్లుగా కృప చూపించండి. పరదేశులను గురించి, అలాగే విడోస్, ఆర్ఫన్స్ని అందరినీ కూడా మేము ప్రభువా మీ దృష్టితో చూడగలగటానికి, కంపాషన్ కలిగి ఉండటానికి కృప చూపించమని వేడుకుంటున్నాము. ఈ విధంగా ప్రభువా మేము ఇతరుల ఎవ్వరికి కూడా అన్యాయం చేసేటువంటి వారంగా ఉండకుండా, తండ్రి మా శత్రువు ఆకలి కొంటే వానికి ఆహారం పెట్టే వారంగా, దప్పికొంటే వానికి దాహం ఇచ్చే వారంగా ఉండునట్లు కృప చూపించండి. సుంకరులు ప్రేమించిన రీతిగా మేము ప్రేమించకుండా మమ్మల్ని దూషించే వారిని కూడా మేము ప్రేమించగలగడానికి కృప దయచేయండి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా మా జీవితాలలో మేము పాటించగలిగినట్లు మా ప్రియులకు మాకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ కూడా వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు తోడై ఉండి ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుటకు తన కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్.